close your eyes. We look at stars in this same sky when I'm on the other side. Hey hi guys, welcome back to DHP Experiments. Guys, ఇలాంటి వైర్లెస్ ఎల్ఈడి లైట్ ఎలా తయారు చేయాలి అండ్ ఎలాంటి కాంపోనెంట్స్ కావాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. గైస్, మనకి ముందుగా మనకు కాపర్ వైర్ కావాలి. కాపర్ వైర్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఆన్లైన్లో దొరుకుతుంది, లేదా ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ గైస్, ఈ కాపర్ వైర్ వచ్చి ఒక రోల్గా 15 రోల్స్ చుట్టుకోండి. Cause it's been too many years since California. I wish I could get there, I don't know how. See, one day I'm gonna reach it. సో గైస్, మీరు 15 రోల్స్ అయితే రోల్ చేయాలి కాపర్ వైర్ని. అప్పుడు వైర్లెస్ చార్జెస్ వర్క్ అవుతుంది. అండ్ గైస్, ఓల్డ్ సర్క్యూట్ లో వెతకండి, D882 ట్రాన్స్ రెజిస్టర్ రావాలి. అండ్ మనకి కాయిల్ కూడా కావాలి, అది కూడా ఇలాంటి ఓల్డ్ సర్క్యూట్ లో దొరుకుతుంది. అండ్ ఇది అనమాట. అండ్ గైస్, మనకి రిజిస్టర్ కూడా కావాలి. సో గైస్, నాకు కావాల్సిన రిజిస్టర్ అయితే దొరికింది, అది ఇదే అనమాట. సో గైస్, ఇవన్నీ మనం రిమూవ్ చేసేద్దాం. సో గైస్, ఈ 3 అయితే చాలా జాగ్రత్తగా బయట తీసేసాను. ఇప్పుడు మనం సర్క్యూట్ బోర్డ్ ని తయారు చేద్దాం. రే, ఆల్రెడీ వీడియో స్టార్ట్ అయిందిరా. సో గైస్, సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. గైస్, సింపుల్ సర్క్యూట్ ఇది. అండ్ మీరు డయాగ్రామ్ చూస్తే సరిపోతుంది. సో గైస్, మనం ఎల్ఈడి రెడ్ చేసుకున్నాం కదా, ఆ ఎల్ఈడి ఇక్కడ మధ్యలో ఇలా పెడితే పవర్ ఆన్ చేస్తే వెలుగుతుంది అనమాట. మనకి దీంతో యూస్ చేస్తున్నాం లిథియం అయాన్ బ్యాటరీ, దీంతో యూస్ చేస్తున్నాం. కానీ మనం దీనికి 7 వోల్ట్ లేదా 9 వోల్ట్ మాత్రమే యూస్ చేయాలి. 3.7 వోల్ట్ అయితే వర్క్ అవ్వదు. సో గైస్, ఇక్కడే ఒక చిన్న ఇష్యూ జరిగిందనమాట. గైస్, ఇది కంటిన్యూగా ఇస్తే వెలగడం లేదు, అంటే షార్క్ ఇస్తే వెలుగుతుంది. మీరు చూడవచ్చు, ఇక్కడ లైట్ ఆఫ్ చేసి మీరు చూడండి, అక్కడ టచ్ చేస్తేనే లైట్ అయితే గ్లో అవుతుంది, లేదంటే వెలగడం లేదు. చూసారా? గైస్, డోంట్ వరీ, దానికి కూడా నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అదేంటంటే ఈ మోటార్ ఏం చేస్తుందంటే, ఇది కాపర్ వైర్ అనమాట, ఇది కూడా కాపరే. ఇది ఎప్పుడైతే రొటేట్ చేయి దానికి టచ్ అవుతుందో అప్పుడైతే స్పార్క్ లాంటిది ఒక వేవ్ క్రియేట్ అవుతుంది. అలా కంటిన్యూస్గా తిరగడం వల్ల, షాక్ వేవ్స్ కంటిన్యూగా రావడం వల్ల లైట్ అయితే గ్లో అవుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఇలాంటి ట్రిక్ అయితే యూస్ చేస్తున్నాం. అండ్ దీనికి వైరింగ్ కూడా చాలా సింపుల్ అనమాట. మోటార్కి ఒకటి కాపర్కి సెట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు బ్యాటరీ కనెక్షన్ ఒకసారి ఇది ఇద్దాం. సో గైస్, వైరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం టెస్టింగ్ చేద్దాం, అసలు లైట్ అయితే వెలుగుతుందా వెలగదా అనేసి. అండ్ మనం తయారు చేసిన లైట్ అయితే అక్కడ మధ్యలో పెడదాం. పెట్టి ఇప్పుడు మోటార్ అయితే ఆన్ చేద్దాం. మోటార్ ఆన్ చేస్తే లైట్ అయితే గ్లో అవుతుందా అవదా ఒకసారి టెస్ట్ చేద్దాం. సో గైస్ మీరు చూడొచ్చు లైట్ అయితే గ్లో అవుతుంది అండ్ ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది.
మీరు చూడొచ్చు వైర్లెస్ అనమాట. నేను లైట్ అయితే పైకి తీసుకున్నా వెలగడం లేదు. ఎప్పుడైతే కింద పెడతానో అప్పుడుదా లైట్ వెలుగుతుంది. సో గైస్ ఇప్పుడు మనం దీన్ని ఒక చిన్న బాక్స్లో పెడదాం. సో గైస్ నేనైతే హీట్ సింక్ అయితే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే రిజిస్టర్ చాలా హీట్ ఎక్కుతుంది. ఆ హీట్ బయటకు వెళ్ళడానికి కావాలంటే మనకి హీట్ సిమ్ కంపల్సరీ కావాల్సిందే. ఇప్పుడు మన హీట్ సిమ్కి దానికి స్క్రూ వేసి టైట్గా బిగించేద్దాం. సో ఫైనలీ గైస్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం ఎల్ఈడీని అసలు పనిచేస్తుందా పనిచేయదా అనేసి. అండ్ ఇది వచ్చి ఈ 2 వైర్స్ వచ్చి అవుట్పుట్ అనమాట. సో గైస్ ఇప్పుడు మనం సర్క్యూట్ ఆన్ చేద్దాం. మీరు చూడొచ్చు ఫ్యాన్ అయితే తిరుగుతుంది. అండ్ ఫైనలీ గైస్ మీరు చూడొచ్చు లైట్ అయితే వెలుగుతుంది. అండ్ మన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. గైస్ మీరు చూడొచ్చు ఎటువంటి కనెక్షన్ అయితే లేదు, డైరెక్ట్ వైర్లెస్ ఎల్ఈడీ అనమాట. సో గైస్ మీరు కూడా ఇలాంటివి తయారు చేయాలంటే దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ కింద లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ గైస్ ఈ వీడియో అంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.